ఇక తిరుపతిలో బాంబు పేలుడు కలకలం రేపింది. అన్నారావు కూడలి సమీపంలోని మురుగు కాలువలో ఈ ఉదయం అకస్మాత్తుగా పేలుడు జరిగింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు అక్కడి స్థానికులు. పేలుడుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు పోలీసులు. ఎవరైనా టపాసులు కాల్చి ఉంటారని భావిస్తున్నారు. బాంబ్ స్క్వాడ్ ఘటనా స్థలం దగ్గర తనిఖీలు చేస్తోంది. దీని మీద బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ అనే టీమ్స్ వచ్చి ఇక్కడ విచారించిన తర్వాత గుర్తించినది ఏంటంటే ఇది ఒక దీపావళి క్రాకర్స్కి సంబంధించినటువంటి దీపావళి క్రాకర్కి పేలడం సంభవించింది అనేటటువంటిది గుర్తించడం జరిగింది. అక్కడ దొరికినటువంటి కాగితాలు కానీ మరియు పురికోస కానీ ఇతర ఆధారాలను బట్టి తెలుస్తుంది అదే. బట్ మిగిలిన అంటే నాటు బాంబు కానీ ఇతర ఎక్స్ప్లోజివ్స్ కానీ ఏమి ఇక్కడ వాడబడినట్టు ఏ ఆధారాలు అయితే లేవు. ప్రజలైతే భయాందోళనలు చెందాల్సిన అవసరం అయితే లేదు. దీనికి సంబంధించి ఏ ఛాన్స్ తీసుకోకుండా ఉండాలని దీపావళి క్రాకర్కి సంబంధించిన మెటీరియల్గా గుర్తించబడిన ఆ మెటీరియల్ అంతా సేకరించి ల్యాబ్కి పంపించి పూర్తిగా దర్యాప్తు చేయడం జరుగుతుంది.